ఓం శ్రీ మాత్రే నమః. భోగి పండుగ రాని వచ్చేసింది. భోగి పండుగ అనంటేనే యథార్థంగా భోగ భాగ్యాలతోటి అంటే ప్రవేశించడానికి మనకి గుర్తుగా ఉంటుంది. భోగభాగ్యాలు కలిగి ఉండడానికి మనం తప్పనిసరిగా ఇవి చిన్న చిన్న ఈ పరిహారాలు అనేవి చేస్తే డెఫినెట్ గా భోగభాగ్యాలు కలిగి ఉండడము అనేది జరుగుతుంది. అయితే ఈ భోగి పండుగ అనేటువంటిది శ్రీ గోదాదేవి శ్రీరంగనాథుని చేపట్టినటువంటి రోజు ఈ రోజు. జగజ్జనని జగన్నాయకుని చేరి భోగములు అందినటువంటి దినము. ఈ రోజున మరి తప్పనిసరిగా తలంటు స్నానము అనేది చేసి భగవదార్చన అనేది చేయడము విశేషము. అలాగే అసలు ఈ భోగి పండుగ విశిష్టత ఏమిటి, ఇవన్నీ కూడా మనము దీని గురించి మాట్లాడుకోవాలి అనంటే, దక్షిణాయనానికి చివరి రోజున జరుపుకుంటూ పాత కష్టాలని అనవసరమైనటువంటి వస్తువులని పంటల్లో వదిలించుకొని కొత్త సంవత్సరంలో మరి భోగభాగ్యాలతో ప్రవేశించటానికి గుర్తుగా అన్నమాట ఇది ఉంటుంది. అలాగే భోగి పళ్ళు పోయటం ద్వారా పిల్లలకు ఆశీస్సులు అనేవి కూడా మనం అందచేయటం జరుగుతుంది. అలాగే భోగి మంటలు అనేది మనం వేసుకుంటూ ఉంటాము. మరి అందులో కూడా శాస్త్రీయత అనేది ఉంది, శాస్త్రీయ విశిష్టత అనేది కూడా కలిగి ఉన్నటువంటిది. దక్షిణాయనంలో యథార్థంగా చలి అనేది పెరిగి క్రిమి కీటకాలు అనేవి ఇళ్లల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భోగి మంటలు అనేది వేయటం వలన అంటే చలి కాచుకోవటానికే యథార్థంగా భోగి మంటలు వేసేది. అయితే ఈ విధంగా భోగి మంటలు అనేవి వేయటం వల్ల చలిని తట్టుకోవచ్చు. అలాగే క్రిమి కీటకాలు కూడా నశిస్తాయి. పాత వాటికి వీడ్కోలు మరి పాత వస్తువులను చెడు అలవాట్లని భోగి మంటల్లో వేసి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు. అలాగే ఉత్తరాయణానికి కూడా స్వాగతం పలకటము అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాం కదా, దానికి స్వాగతం పలకటము అనేది. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఇది సుఖ సంతోషాలకి శుభాలకి సంకేతం. అగ్నిదేవుడికి సమర్పణ అనంటే పాత అలాగే బాధలను సమస్యలను అగ్నిదేవుడికి సమర్పించి కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు ప్రసాదించాలి అని మనం కోరుకుంటూ ఇవి జరుపుకుంటాం. ఇలా భోగి మంటలు అనేది వేయటము విశిష్టత. అలాగే ఈ రోజున పిల్లలకి భోగి పళ్ళు పోయటము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ భోగి పళ్ళు పోయటము, బొమ్మల కొలువు పెట్టడము, ఇవన్నీ కూడా విశేషంగా చేస్తూ ఉంటాము. ఈ విధంగా చేస్తే దీనితోటి యథార్థంగా ధనుర్మాసానికి ముగింపు అని అంటాం. ఈ విధంగా చేయడం ధనుర్మాసానికి ముగింపు. భోగి రోజుతో ధనుర్మాసం అనేది పూర్తయిపోతుంది. భోగం అంటే తొలినాడు అని, భోగభాగ్యాలు అని అర్థాలు ఉన్నాయి. అందుకని మనం భోగి పండుగ అనేటువంటిది ముందుగా అంటే సంక్రాంతి పండుగకి ముందు రోజున మనం చేయటం అనేది జరుగుతుంది. ఆ రోజునే పసిపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ యథార్థంగా ఆ రోజు నువ్వుల నూనె అనేటువంటిది మాడుకి పెట్టడము, అలాగే స్నానం చేయించే ముందు కూడా చక్కగా నూనె అద్ది ఈ శనగపిండితోటి నలుగు పెట్టడం అనేది జరుగుతుంది. సున్నిపిండితోటి పెట్టి పిల్లలకి చక్కగా ఈ స్నానాలు చేయించటము. యథార్థంగా స్నానాలు అయిపోయిన తర్వాత ఆ భోగి మంటల చుట్టూ కూర్చుంటారు చలి కాచుకోవటానికి అన్నట్టు. వాళ్ళ దగ్గర పనికిరాని వస్తువులు ఉంటే అవి కూడా తీసుకెళ్ళి అందులో పడేస్తూ ఉంటారు. పాతవి అన్నీ కూడా అందులో పడేస్తుంటారు నాన్న. ఈ విధంగా భోగి పండుగ అనేటువంటిది జరుపుకోవటం ఉంటుంది విశేషము. ఈ రోజునే పులగము అని చెప్పేసి చేసి నైవేద్యం పెడతారు. అంటే పెసరపప్పు అన్నము పైన బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టడం అనేది జరుగుతుంది. దీన్నే మళ్ళీ మరొక ప్రాసెస్గా కట్టె పొంగలి అని చెప్పేసి కూడా చేసి తప్పనిసరిగా నైవేద్యం పెడతారు. ఇది భోగి పండుగ విశేషము. భోగ భాగ్యాలు కలగాలి అని చెప్పేసి మనం అంటే జరుపుకోవటములో ఉన్నటువంటి అంతరార్థం అది. మనం భోగభాగ్యాలతో తొలతూగాలి అని చెప్పేసి విశేషంగా ఈ పండుగని మనం జరుపుకుంటాము.